ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007లో విడుదల చేసిన ఓ జీవో ప్రకారం ఇతర మతాల చిహ్నాలతో, ఇతర మతాల పోస్టర్లతో, ఇతర మతాలకు చెందిన వస్తువులతో ఎవరూ హిందువుల ఆలయంలోకి ప్రవేశించొద్దు. కానీ నిబంధనల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏపీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో తాజాగా ఒక ముస్లిం వ్యక్తి తలపై టోపీ పెట్టుకుని ఆలయ ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లాడు, బయటకు వచ్చాడు. అదే ఆలయంలోని కోనేరులో కొందరు ముస్లింలు స్విమ్మింగ్ పూల్లా స్నానాలు చేశారు. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని, ఇవి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ సనాతన ధర్మంలో గురువును, తల్లిదండ్రుల్ని దైవంతో సమానంగా కొలుస్తారు. ప్రస్తుతం ఉత్తరాదిలో సాగుతున్న కన్వర్ యాత్రలో ఒక ఆసక్తికర దృశ్యం వెలుగు చూసింది. 60 ఏళ్ల తల్లిని పల్లకిలో కూర్చోబెట్టి తన భుజాలపై మోసుకుంటూ కన్వర్ యాత్ర చేసిన కుమారుడు, కోడలు ఇప్పుడు అందరి ప్రశంసల్ని అందుకుంటున్నారు. పల్లకిలో మోసుకు వెళ్లేందుకు మొదట ఆ తల్లి ఒప్పుకోలేదు. నా కోసం ఇంత కష్టం పడొద్దు అని చెప్పినా కూడా కుమారుడు మాత్రం ప్రేమతో ఆమెను ఒప్పించాడు. తల్లిని దేవతగా భావించి ఆమెకు సేవ చేయటమే తన అదృష్టమని భావించిన ఈ దంపతులు మొత్తం యాత్రను పల్లకిని మోస్తూనే పూర్తి చేశారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన భక్తులు భావోద్వేగానికి గురవుతున్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించడం కంటే గొప్ప భక్తి లేనే లేదు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అస్సాంలోని రంగపారా ప్రాంతంలోని దారుణం వెలుగులోకి వచ్చింది. కాళీమాత ఆలయంలో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మాంసం ఉంచాడు అనే ఆరోపణలు కలకలం సృష్టించాయి. స్థానికులు సదరు వ్యక్తిని పట్టుకుని బుద్ధి చెప్పడంతో పాటు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. కన్వర్ యాత్ర హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శివారాధన యాత్రల్లో ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది శివ భక్తులు గంగా నది వంటి పవిత్ర నదుల నుంచి పవిత్ర జలాన్ని కన్వర్ అనే భుజాలపై మోసే కావడిలో తీసుకొచ్చి శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేస్తారు. హరిద్వార్లో గంగా నదిలో పవిత్ర జలం తీసుకువెళ్తున్న కన్వరియాలపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సర్కార్ హెలికాప్టర్ ద్వారా పుష్ప వర్షాన్ని కురిపించారు. కన్వారియాలపై కురిసిన ప్రతి పూలరేకు కష్టమైన మార్గంలో నడుస్తూ సనాతన సంస్కృతి, విశ్వాస పతాకాన్ని ఎగరవేస్తున్న శివభక్తుల భక్తి, తపస్సు, అచంచల విశ్వాసానికి ఘన వందనం అని సీఎం పుష్కర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన భగవద్గీత పారాయణ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికతతో నిండిన వాతావరణాన్ని సృష్టించింది. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మార్గదర్శకత్వంలో వేలాది మంది భక్తులు భగవద్గీత శ్లోకాలని ముక్త కంఠంతో పారాయణం చేశారు. ప్రతి శ్లోకం ప్రపంచ శాంతి, సామరస్యానికి ప్రార్థనగా మారిందని నిర్వాహకులు తెలిపారు. దాదాపు 10,000 మంది 700 శ్లోకాలను ఆలపించినట్లు తెలుస్తోంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నేను బరాబర్ ఖట్టర్ హిందూగానే ఉంటాను, ఎవడు ఆప్తారో ఆపండి అంటూ బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఇస్లామిస్టులను పెళ్లి చేసుకుని కమ్యూనిస్టులుగా మీరు మాత్రం స్వేచ్ఛగా మారిపోవచ్చు. సాధారణ హిందూగా ఉన్న నేను ఖట్టర్ హిందూగా మారితే విమర్శలు చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరించే సంఘిగా మారకుండా తనను ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు.